ఫస్ట్ మహేష్ బాబుకి అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుకి అయితే మనం విషయం చెప్పేద్దాం అనమాట. సో హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ బాబు. స్లోగన్ అయితే చెప్తాం అనమాట, బాబు అంటే బాబే. చూడంగానే మజా వచ్చిందా? హార్ట్ బీట్ పెరిగిందా? ఏలయాలకిచ్చిందా? రావణగాడు. మనం కొన్ని పాయింట్స్ అయితే చూడబోతున్నాం అనమాట మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి. సో ఇదైతే మాత్రం ఫ్యాన్స్ కి కొన్ని పాయింట్స్ తెలిసి ఉండొచ్చు, కొన్ని పాయింట్స్ తెలియకపోవచ్చు. కానీ జనరల్ ఆడియన్స్ కి అయితే మాత్రం కొన్ని తెలిసి ఉండొచ్చు, చాలా వరకు తెలియకపోవచ్చు. సో అవి మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, దిస్ ఇస్ కిరీటి రాఘు. ఫస్ట్ పాయింట్, మీకు తెలుసా మహేష్ బాబు గారు 30% ఆఫ్ హిస్ ఇన్కమ్ మన చారిటీకి డొనేట్ చేస్తున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చిన 30% ఆఫ్ ఇన్కమ్ ని మాత్రం అనాథ పిల్లలకి అండ్ వాళ్ళ హార్ట్ సర్జరీస్ కి డొనేట్ చేస్తారనమాట. సో అది అడ్వర్టైజ్మెంట్ అవని సినిమా అవని ఆయనకు వచ్చే 30% ఆఫ్ ఎర్నింగ్స్ అయితే మాత్రం డొనేషన్స్ కి వెళ్తున్నాయని తెలుసుకోండి. సో అన్నకు ఒక సెలబ్రిటీ ఇచ్చేద్దాం. సెకండ్ పాయింట్, మహేష్ బాబు గారికి తెలుగు చదవటం రాయటం రాదు. అవును, నిజమే. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినందల్లా చెన్నై కాబట్టి సో వాళ్ళకి తెలుగు మాట్లాడటం తప్ప రాయటం చదవటం రాదు. ఇంట్రెస్టింగ్ ఉంది. థర్డ్, కార్తిక్ తెలుసా మీకు? సూర్య తమ్ముడు. ఎస్, తమిళ యాక్టర్ కార్తిక్. ఆయన మహేష్ బాబు గారు ఇద్దరు ఒకే స్కూల్లో క్లాస్మేట్స్. ఆ స్కూల్ ఎక్కడుందంటే స్టెయిన్ బేడే ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్ చెన్నైలో అయితే ఉందన్నమాట. ఫోర్త్, అసలు మహేష్ బాబుని బాబ్ అంటారనమాట, బిఓబి బాబ్. సో ఎందుకు ఆ బాబ్ వచ్చిందంటే ఒక యాక్టర్, హాలీవుడ్ యాక్టర్ తర్వాత ఆయన మహేష్ బాబు గారి బాబ్ అనే పేరు పెట్టారనమాట. సో ఆ యాక్టర్ ఎవరంటే యాక్టర్ అండ్ డైరెక్టర్, హాలీవుడ్ యాక్టర్ అండ్ డైరెక్టర్. ఆయన పేరు రాబర్ట్ రెడ్ఫోర్డ్ ఆయన పేరు. సో ఆయనకి బాబ్ నిక్ నేమ్ అనమాట. సో అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యే పెట్టినది మహేష్ బాబుకి బాబ్ అనే పేరు. ఫిఫ్త్ పాయింట్, మహేష్ బాబు గారికి బ్లాక్ బెల్ట్ అంట కరాటేలో. సో ఇదైతే మాత్రం చాలా మందికి తెలియదు. సో ఇదైతే మాత్రం నాకు ఒక వెబ్సైట్ లో 2-3 వెబ్సైట్ ఒక వీడియో దొరికింది అనమాట. సో ఇది ఎంతవరకు తెలియదు కానీ ఇదైతే ఫ్యాక్ట్ అయితే ఉందన్నమాట. సో ఇంటర్నెట్ లో బజ్. సో మహేష్ బాబు గారు కరాటేలో బ్లాక్ బెల్ట్. కాఫ్ లో వీడియో చేయడం అంటే. సిక్స్త్ పాయింట్, దూకుడు బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దూకుడు కమర్షియల్ గా బాగా ప్రాఫిట్స్ అయితే వచ్చాయన్నమాట. సో దాని తర్వాత December 8, 2011 లో దూకుడు తర్వాత మహేష్ బాబు గారి ఇంటి వెనక్కి ఐటీ రైడ్స్ అయితే జరిగినాయి. సో ఇది ఎంతమంది తెలియతే మాత్రం చాలా క్రేజీ ఫ్యాన్స్ అనమాట. సో కృష్ణా జిల్లా అనే జిల్లాలో రాజేష్ అనే ఒక ఫ్యాన్ ఉన్నారు అనమాట. ఎవరికి ఫ్యాన్ అంటే కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు వాళ్ళ డాడీ వాళ్ళకి ఫ్యాన్ అనమాట. చిన్నప్పటి నుంచి ఆయన చూసి పెరిగారు. సో దాని తర్వాత మహేష్ బాబు కూడా చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయారు ఆయన. సో ఎంత పెద్ద ఫ్యాన్ అయ్యారంటే వాళ్ళకి పెళ్ళైన పుట్టిన ఫస్ట్ బాబుకి, ఆ బాబు పుట్టిన ఇయర్ లోనే మహేష్ బాబు సినిమా అర్జున్ రిలీజ్ అయింది. సో ఆ అర్జున్ సినిమా పేరుని తీసుకొచ్చి ఈ ఫస్ట్ బాబుకి పేరు పెట్టేశారు అనమాట. సో అందులో ఓకే అర్జున్ బాగానే నుంచి వదిలేశారు. సెకండ్ బాబు పుట్టాడు. అప్పుడు ఆ ఇయర్ లో అతిథి అనే సినిమా రిలీజ్ అయింది మహేష్ బాబు గారికి. సో అది తీసుకొచ్చి రెండో బాబు కూడా పెట్టేశారు అనమాట. సో థర్డ్ బాబు పుట్టిన తర్వాత ఆగుడు సినిమా రిలీజ్ అయింది. ఆగుడు సినిమా రిలీజ్ అయ్యేసరికి ఆగుడుని తీసుకొచ్చి పెట్టేశారు మూడో బాబు కూడా. సో ఇంత ఫ్యానిజం ఉందన్నమాట ఆయనకి. భార్య చెప్పినా కూడా వెండి ఆగుడు ఏంటంటే తోటి వాళ్ళు రేపొద్దు నాకు కిండల్ చేస్తారన్నా కూడా నా ఇష్టం అని చెప్పేసి ఆగుడిని పేరు పెట్టేశారు అనమాట. సో ఆధార్ కార్డులో కూడా ఆయన ఇంటి పేరు తర్వాత ఆధార్ కార్డు ఉంది. చాలా క్రేజీ ఉంది కదా. అవునండి. దాని తర్వాత ఆయన హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో దాని తర్వాత మహేష్ బాబు గారు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేశారనమాట. సో ఇది చాలా న్యూస్ ఛానల్స్ కూడా వచ్చింది. సో ఇట్స్ గ్రేట్ ఫ్యానిజం. 8th వన్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాదు, ప్రిన్స్ మహేష్ బాబు కాదు. మహేష్ బాబుకి ఇంకో నిక్ నేమ్ ఉంది. ఎవరికైనా తెలుసా? గెస్ చేయండి. 1, 2, 3, 4, 5. నాని అనే ఒక పేరు అయితే ఆయనకు ఉందన్నమాట. సో ఇది చాలా మంది ఫ్యాన్స్ తెలుసు, జనరల్ ఆడియన్స్ తెలియదు. సో ఇది కూడా తెలుసుకోండి. ఆయనకి నిక్ నేమ్ నాని. 9th, తెలుగు సినిమాలోనే ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ పెద్ద హీరోస్ అండ్ తెలుగు హీరోస్ లోనే నో రీమేక్స్ అనే ఒక ట్యాగ్ అయితే మాత్రం మహేష్ బాబు తప్ప ఎవరికి లేదనమాట.
సో మిగతా అందరూ ఒక్కొక్క రీమేక్ చేశారనమాట. సో మహేష్ బాబు గారికి ఒక్క రీమేక్ కూడా లేదు అని తెలుసుకోండి. సో ఇది కాకుండా ఇంకా చాలా మంది జనరల్ ఆడియన్స్ కూడా తెలిసిన విషయంకి మనం ఒక అప్రైజల్ కాదు, ఒక అప్రిషియేషన్ అయితే మహేష్ బాబు గారికి ఇచ్చేద్దాం. అమలాపురం అండ్ బుర్రిపాలెం అనే 2 విలేజెస్ ని పెద్దది తీసుకొని ఆ విలేజెస్ కి ప్రజలకి మంచి చేయడంలో తను చేసుకుంటూ వస్తున్నారు. సో మహేష్ బాబు అయినా ఎన్నో మంచి సర్జరీస్, హార్ట్ ఆపరేషన్ అయితే చేశారనమాట పిల్లలకి. అలాగే విలేజెస్ అడాప్ట్ చేసుకుని అక్కడ ఉన్న వాళ్ళకి ఫ్రీ వ్యాక్సిన్ అండ్ రూట్స్ అన్ని వేపిస్తున్నారు. సో చాలా వరకు ఆయన శక్తికి ఛాలెంజ్ చేస్తున్నారు. సో వాడి కత్తికి అందకుండా నువ్వు కాచిన బిడ్డ, వీళ్ళ అమ్మ కడుపులో దాచిన బిడ్డ. 534 ప్రాణోత్సవమే. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరాలేదు. మనమైతే మాత్రం చాలా లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ అవర్ టాలీవుడ్. సో హ్యాపీ బర్త్డే అన్న. ఇదనమాట మనం చూసిన అన్నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ మహేష్ బాబు. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని మూవీ రివ్యూస్, కామెడీ స్టఫ్ అండ్ కరెంట్ అఫైర్స్ తో మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.